డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. అసలు డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటి? చాలా మంది స్టూడెంట్స్ డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్ అంటే ఏదో టఫ్ అనుకొని ఆ సబ్జెక్టే టచ్ చేయట్లేదు. కానీ ఏ జాబ్ ఇంటర్వ్యూ మనం క్రాక్ చేయాలన్నా డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథం అనేది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తాం అనేది డేటా స్ట్రక్చర్స్. ఈ మార్కెట్లో ఈ స్కిల్కి చాలా డిమాండ్ ఉంది, కానీ ఇది ఎక్కడికైనా నేర్పించారు, మనకు ఓన్గా నేర్చుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ 500 to 600 ప్రాబ్లమ్స్ చేసి మాకు డేటా స్ట్రక్చర్స్ అర్థం కావట్లేదు, మీ ఎంత చేసినా కూడా అంటున్నారు. ఇక్కడ మీరు క్వాలిటీ ప్రాబ్లమ్స్ చేయట్లేదు. క్వాలిటీ ప్రాబ్లమ్స్ 200 చేసినా చాలు. డేటా స్ట్రక్చర్స్ అనేది ఓవర్ క్వాంటిటీ కంటే క్వాలిటీ అన్న ఇంపార్టెంట్. ఈ కంప్లీట్ వీడియోలో మన డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ ఆల్గరిథమ్స్ ఎందుకు యూస్ చేస్తాం, అసలు అవి ఎందుకు ఇంపార్టెంట్, ఒక ప్రోగ్రామర్కి ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి, ఈ మార్కెట్లో దీనికి ఉన్న జాబ్ డిమాండ్ ఎంత, దీనికి ఉన్న ప్యాకేజెస్ ఎంత ఇస్తున్నారు. సో ఇవన్నీ చేద్దాం, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్టెప్ బై స్టెప్ ఈ కంప్లీట్ రూట్ మ్యాప్ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు 18 Codes యూట్యూబ్ ఛానల్. వాట్ ఈస్ డిఎస్ఏ? అసలు డిఎస్ఏ అంటే ఏంటి? డిఎస్ఏ సో డిఎస్ఏ అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఒక డేటాని ఒక స్ట్రక్చర్ వేలో మనం అరేంజ్ చేసి ఎఫిషియెంట్గా తీసుకోవడం లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ర్యాక్ ఉంది, బుక్ షెల్ ఉంది. బుక్స్ అన్ని నీట్గా ఒక ఆర్డర్లో పెట్టి మనకు కావాల్సిన బుక్ కావాల్సిన టైంలో తీసుకోవడాన్ని డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ ర్యాక్లో బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ కన్ఫ్యూజన్గా ఉన్న ఈ బుక్స్ని నీట్గా అరేంజ్ చేసి మనకు కావాల్సిన బుక్ కావాల్సినట్టు అరేంజ్ చేసి మనకి ఏది కావాలో ఎప్పుడు ఏది కావాలో తీసుకోవడానికి కన్వీనియంట్ గా స్ట్రక్చర్డ్ వేలో మనం ఒక డేటాని స్టోర్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటాం. అండ్ ఆల్గరిథమ్స్ అంటే మనం ఎలా అయితే దాన్ని రిట్రీవ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బుక్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ జావా డిఎస్ఏ నేర్చుకున్నాను. నేను జావా బుక్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? జావా కోసం ర్యాక్లోకి వెళ్ళి డిఎస్ఏ సర్చ్లో అక్కడి నుంచి ఒక బుక్ తీసుకోవాలి. అదే చిందరబందరగా ఉన్న బుక్ నుంచి తీసుకోగలమా? తీసుకోలేము. సో ఇది డేటా స్ట్రక్చర్స్ అంటే ఆల్గరిథం, దాని ఒక యూజ్. అది ఒకవేళ ఒక డేటాకి డిఎస్ఏ అనేది లేకపోతే ఎలా కనిపిస్తుంది? సో ఒక డేటా చూడండి, ఒక లైబ్రరీ ఉంది. ఇప్పుడు ఈ లైబ్రరీలో డిఎస్ఏ అనేది కాన్సెప్టే లేదు, ఆర్గనైజర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ బుక్ కావాలన్నా సరే ఎంతసేపు పడుతుంది. ఒక బుక్ కావాలంటే ఇక్కడ ఆర్డర్ లేదు, ఒక్కొక్క బుక్ని ఎత్తుకోవాలి నువ్వు. ప్రతి ర్యాక్లోకి వెళ్ళి ఇది ఇక్కడ ఉందా ప్రతి ర్యాక్లోకి వెళ్ళి ప్రతి ప్లేస్లోకి వెళ్ళి స్పెసిఫిక్గా ఇక్కడ ఉందా లేదా అని ఎత్తుకొని వెరిఫై చేసుకొని తర్వాత తీసుకోవాలి. సో ఇదంతా ప్రాసెస్ చాలా లాంగ్. ఇప్పుడు అదే ఒక డేటా ఉంది, ఇంకో డేటా ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఉంది. చూడండి, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా బుక్ కావాలి, ఒక చోటుకి వెళ్తాం. మనకు కావాల్సిన బుక్ తీసుకుని మనకి ఏ బుక్ కావాలో ఆ బుక్ తీసుకుంటాం. అది డేటా స్ట్రక్చర్స్ ఆల్గరిథమ్స్. వై డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెంట్ ఫర్ ప్రోగ్రామర్స్? సో చాలా మంది మార్కెట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డెవలపర్స్, డెవాప్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా మంది మార్కెట్లో డిఎస్ అనేది నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి, డిఎస్ అనేది క్రిటికల్ సబ్జెక్ట్. నోబడీ వాంట్ టీచ్ యూ. మీరు చాలా వరకు కోర్సులు తీసుకుంటారు బయట, లైక్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. మీరు ఎక్కడైనా వెళ్తే ఫుల్ స్టాక్స్, వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్స్ జావా, ఫుల్ స్టాక్స్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఓప్స్, డెవోప్స్, ఈ కాన్సెప్ట్స్ మాత్రమే నేర్పిస్తారు. ఈ కాన్సెప్ట్స్ మాత్రమే కోచింగ్ ఇస్తారు. డిఎస్ఏకి ఎక్కడ ఇవ్వరు, ఎక్కడో రేర్. 100%లో 90% మంది ఇక్కడే వెళ్తారు, 10% ఎక్కడో రేర్గా కనిపించింది డిఎస్ఏ ఆల్గరిథమ్స్. అసలు డిఎస్ఏకి ఫ్రంట్ ఎండ్, వెబ్ డెవలప్మెంట్, ఈ వీటికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెన్స్ తెలిస్తేనే కదా మనం ఏది నేర్చుకోవాలో ఫోకస్ చేయగలిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్, ఫ్రంట్ టు బ్యాక్, ఫుల్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్, జావా, పైథాన్ లాంగ్వేజ్, ఇవన్నీ ఒకవైపు, డిఎస్ఏ ఒకవైపు. సో ఈ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా చెప్పాలంటే కన్స్ట్రక్షన్ సైట్స్లో ఫుల్ స్టాక్స్, వెబ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ వర్కర్స్ లాంటి వాళ్ళు, డైలీ వేజెస్ కోసం వచ్చిన వర్కర్స్. వీళ్ళు డైలీ ఎండలో ఫుల్గా కష్టపడి ఇటుకలు మోసి, బ్రిక్స్ మోసి, ఇసుక ఇవన్నీ కలిపి సిమెంట్ చేసి, వీళ్ళు ఇంత కష్టపడ్డా వీళ్ళకి ఇచ్చే అమౌంట్ 500 నుంచి 1000 మిడిల్లో ఉంటుంది డైలీ వేజెస్. అదే ఒక డిఎస్ఏ ఆల్గరిథమ్స్ ఉన్న వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎస్ఏ ఎఫిషియెంట్గా ఉన్న వ్యక్తి అంటే ఒక స్మార్ట్ ఇంజనీర్, లైక్ ఆర్కిటెక్చర్ అనుకోండి. ఈ ఆర్కిటెక్చర్ ఏం చేస్తారు? ఏసీలో కూర్చుంటే ఇంట్లో ఒక ఆఫీస్లో కూర్చొని ఒక సైడ్ని చూసి దానికి అక్కడ ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక మోడల్ గీస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్ గీస్తారు. సో ఇది ఆర్కిటెక్చర్. బట్ కష్టపడేది ఎవరు రియాలిటీలో? ఆర్కిటెక్చర్కి ఎంత ఇస్తారు డైలీ వేజెస్? ఇతనికి శాలరీ ఒక 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉంటుంది ఒక పెయింటింగ్కి, ఒక గ్రాఫ్కి. బట్ ఇక్కడ ఎంత కష్టపడ్డా కూడా ఇతనికి ఇచ్చే డైలీ వేజెస్ 2000 మాత్రమే. ఇంత కష్టపడ్డా ఇతనికి ఇచ్చే శాలరీ 5000. ఇంత అసలు ఏ కష్టం లేకుండా ఏసీలో కూర్చొని ఎక్కడ ఎలా కట్టాలన్నది ఇతని నాలెడ్జ్, ఇతని ఎక్స్పీరియన్స్ చదువుకో, ఇతని నాలెడ్జ్. ఏరోడైనమిక్స్, ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎక్కడ కట్టాలి, ఎందుకు కట్టాలా, ఇన్లెట్, అవుట్లెట్, ఇవన్నీ డిస్కస్ చేసుకొని ఒక ఫిక్స్డ్ పాయింట్లో కట్టగలరు. ఇతను కట్టగలరు, బట్ ఇతనికి ఒక స్ట్రక్చర్ తెలియదు. ఇతనికి కట్టడం మాత్రమే వచ్చు, ఎలా కట్టాలని తెలియదు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫుల్ స్టాక్స్ అండ్ డిఎస్ఏ అంటే డిఎస్ఏ ఒక ఆల్గరిథమ్స్ ఉన్న వ్యక్తికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది.
మీరు డిఎస్ఏ నేర్చుకున్నారంటే మీకు ఫుల్ స్టాక్స్ నేర్చుకుని సింపుల్ పని. అదే మీరు ఫుల్ స్టాక్స్ ఇవన్నీ నేర్చుకున్నారు, ఎక్స్ట్రా కాన్సెప్ట్. ఫుల్ స్టాక్ అంటే సింపుల్ కాదు, ఫుల్ స్టాక్లో చాలా ఉంటాయి. HTML, CSS, జావా స్క్రిప్ట్, బ్యాక్ ఎండ్, మళ్ళీ Node.js, Express.js, పైథాన్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇవన్నీ నేర్చుకున్నా డిఎస్ఏ ఒక లాంగ్వేజ్, ఒక డిఎస్ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా, C++, పైథాన్, ఈ మూడిలో ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకుని డిఎస్ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నా, జాబ్ ఇంతే ఫోకస్. ఇతనుకున్న నాలెడ్జ్ ఏమవుతుంది అంటే ఇతను లాజికల్ థింకింగ్ బిల్డ్ అవుతుంది. డిఎస్ఏ అనగా లాజికల్ థింకింగ్ బిల్డ్ అవుతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు ఎంత ఎఫిషియెంట్గా మీరు చెప్పగలరు, చేయగలరు అన్నదే పాయింట్ ఇక్కడ. డిఎస్ఏ అంటే ఒక స్మార్ట్ ఇంజనీర్లు అంటారు, అండ్ ఫుల్ స్టాక్స్, వెబ్ డెవలప్మెంట్, డెవలప్స్ ఇవన్నీ కలిసినా కూడా ఒక డైలీ వర్కర్స్లు అంటారు. డిఎస్ఏ ఆర్కిటెక్చర్. డిఎస్ఏ నేర్చుకోవడం వల్ల మీ లాజిక్ బిల్డింగ్ ఎబిలిటీ పెరుగుతుంది డే బై డే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లమ్ని ఎలా హ్యాండిల్ చేయాలనే సిచ్యువేషన్ని ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 1 to 10 ఆల్టర్నేట్ చేయగలరు. సో అసలు మార్కెట్లో డిఎస్ఏకి జాబ్ రోల్స్ ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిఎస్ఏ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి. ఆల్గరిథమ్ డెవలపర్కి ఒక రోల్స్ ఉన్నాయి, మిషన్ లెర్నింగ్ రోల్స్ ఉన్నాయి. తర్వాత కీ ఎంఎన్సీ కంపెనీ, చాలా ఎంఎన్సీ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, యాపిల్, నెట్ఫ్లిక్స్ అండ్ టెక్ గెయిన్స్ లైక్ అదర్ టెక్ గెయిన్స్, చాలా కంపెనీస్. ప్రతి స్టార్ట్అప్ కంపెనీలో డిఎస్ఏ ఆల్గరిథమ్స్ హై ప్యాకేజెస్ ఉంటాయి. మీరు కంపేర్ చేసుకుంటే ఒక డిఎస్ఏ ఒక వెబ్ డెవలపర్కి, ఒక ఫ్రంట్ అండ్ వెబ్ డెవలపర్, బ్యాక్ అండ్ వెబ్ డెవలపర్కి స్టార్టింగ్ వేజెస్ 2 lakhs నుంచి అప్ టు 30-40, అది చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వల్ల వస్తుంది. ఎక్స్పీరియన్స్ అయినా సరే వాళ్ళకి హైయెస్ట్ సాలరీస్ ఒక 30 lakhs, 40 lakhs వస్తాయి. అదే ఒక డిఎస్ఐకి, ఒక ఫ్రెషర్కి కూడా 12 lakhs నుంచి 1 crore, 3 crore, 5 crores వరకు ఏం చేసే. వాట్ ఇస్ డిఎస్ఏ కంటే డిఎస్ఎల్ అంటే ఏంటి? డిఎస్ఎల్ ఏముంటాయి? ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్. ఒక డేటాని స్ట్రక్చర్గా ఆర్గనైజ్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ లైక్ ఎలా లింక్డ్ లిస్ట్ అంటే ఒక కనెక్షన్ నుంచి ఒక కనెక్షన్, ఎండ్ కనెక్షన్ ఉన్నవి, మ్యాట్రిక్సెస్, క్యూస్, స్టాక్స్, అరేస్, హ్యాష్, హీప్, గ్రాఫ్, ట్రీస్, స్ట్రింగ్స్, ఇవన్నీ కలిసి ఒక స్ట్రక్చర్, ఒక డేటాని ఒక స్ట్రక్చర్గా ఆర్గనైజ్ చేయడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. అండ్ ఆల్గరిథమ్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్చ్ చేయాలని చెప్పాను కదా మనకు డిస్కస్ చేసిన దాకా. ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా కావాలి, దాన్ని టైం ఎఫిషియన్సీ అండ్ కాంప్లెక్సిటీలో మెజర్ చేస్తారు, టైంలోనే స్పేస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఆల్గరిథమ్స్ అంటే ప్యాటర్న్ సర్చింగ్, డివైడ్ అండ్ కన్సర్, సర్చ్ ఆల్గరిథమ్, షార్ట్ ఆల్గరిథమ్, బిట్వైజర్, గ్రీడీ, రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్, మ్యాథమెటికల్, డైనమిక్ ప్రోగ్రామింగ్, ఇవన్నీ ఆల్గరిథమ్స్. ఎందుకంటే టైం ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ని 10 మంది 10 నిమిషాలు చేసే పనిని ఒక టాస్క్ని 1 సెకండ్లో ఎలా కంప్లీట్ చేయగలిగేది క్యాపబిలిటీ ఐడియా ఉంటుంది కదా, ఆ ఐడియాని ఆల్గరిథమ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ కౌంట్ చేయాలి. 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9, ఇవి 10 times అంటే 10 fingers చేసాం. అదే ఒక సింగిల్ ఫార్ములాతో ఈ 10 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చా? n × n + 1/2. సో ఈ యొక్క కాంప్లెక్సిటీని ఇలా సింగిల్ సెకండ్స్లో ఒక ఆల్గరిథం వల్ల, ఒక ఫార్ములా వల్ల యూజ్ చేస్తాం. దీనికి బట్టి టైం ఎంత, స్పేస్ ఎంత? 1 second. 1 secondలో అన్ని వాల్యూస్ పెట్టేసి క్యాలిక్యులేట్ చేసి రాసేస్తాం. సో 1, 2, 3, 4 ఇట్లా కౌంట్ చేసుకోవడం వల్ల ఎక్కువైందా టైం? అండ్ ఒకటేసారి రాసామా? ఫర్ ఎగ్జాంపుల్ 10 అయితే స్పీడ్గా చెప్పగలిగాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ 1000 నెంబర్స్ అంటారు. 1000 నెంబర్స్ అంటే మళ్ళీ 1000 ఎంచుకుంటావా? 1, 2, 3, 4, 5, 6. సో ఇదే 1000ని నువ్వు ఎంచుకోవడం కన్నా జస్ట్ ఒక ఫార్ములాలో పెట్టి, ఒక ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం, n × n + 1/2లో 1000 పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేసిందా? సో ఈ వాల్యూనే ఇది డిఎస్ఏ అంటారు. డిఎస్ఏ అండ్ ఆల్గరిథమ్స్ ఏ టైంలో ఏది ఉపయోగించాలి ఎఫిషియెంట్గా. టైం మేనేజ్మెంట్. సో టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ డిఎస్ఏ. అసలు డిఎస్ఏ కంప్లీట్ చేయడానికి ఎగ్జాక్ట్ టైం ఎంత పడుతుంది మీకు? సో మీకు ఫుల్లీ కాన్సన్ట్రేషన్ పెడితే 18 weeksలో ఫుల్ డిఎస్ఏ కాన్సెప్ట్స్ మీకు అర్థమైపోతాయి. అండ్ 18 weeks to 18 months, 18 weeks నుంచి 18 months మధ్యలో మీరు ఫుల్లీ డెడికేట్ అంటే మీకు 18 weeksలోనే డైరెక్ట్ కంప్లీట్ డిఎస్ఏ కంప్లీట్ అయిపోతుంది. అది కూడా ఒక సిస్టమేటిక్ వేలో. ఎలా పడితే అలా 100 ప్రాబ్లమ్స్ చేసి, 500 ప్రాబ్లమ్స్ చేసి, 1000 ప్రాబ్లమ్స్ చేసి నాకు డిఎస్ఏ వచ్చేసి కంప్లీట్ డిఎస్ఏ నేను చేసుకున్నానంటే కాదు. కన్సిస్టెన్సీగా పర్టికులర్గా ప్రతి కాన్సెప్ట్లో ఒక 2, 3, 4 ప్రాబ్లమ్స్ చేస్తే చాలు. అరౌండ్ 2 అసలు హౌ మెనీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్ డిఎస్ఏ? అసలు డిఎస్ఏకి సాల్వ్ చేయాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్? ఒక 200 నుంచి 300 చాలు. ఎవ్రీ కాన్సెప్ట్లో నుంచి ఒక 200 నుంచి 200 నేర్చుకున్నా చాలు భయ్యా. సో క్వాంటిటీ వద్దు మనకు, క్వాలిటీ. అసలు ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక 5 ప్రాబ్లమ్స్ చాలు. 5 ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. 5 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయగలరు. ప్రాబ్లమ్స్ మీరు ఎఫిషియెంట్గా మీరు సాల్వ్ చేయగలిగితే ఒక్క కాన్సెప్ట్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్ ట్రాకింగ్, సర్చింగ్ ఆల్గరిథమ్, బైనరీ సర్చ్, బ్యాక్ ట్రాకింగ్,
గ్రీడీ ఆల్గారిథమ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఈ కాన్సెప్ట్స్ మీరు తరోగా ప్రిపేర్ అవ్వగలిగితే ఈ కాన్సెప్ట్ మీరు తరోలీ ప్రిపేర్ అవ్వగలిగితే చాలు, మీకు కంప్లీట్ డిఎస్ఏ వచ్చినట్టే. సో 18 వీడియోస్ 18 డేస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఈ 18 వీడియోస్లో 18 కాన్సెప్ట్స్ నేను పోస్ట్ చేస్తాను డైలీ డిఎస్ఏ గురించి. సో ఒక్కొక్క కాన్సెప్ట్లోంచి ఒక్కొక్క టాపిక్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 18 టాపిక్స్. సో ఈ 18 టాపిక్స్ విని మీ ఓన్గా మీరు లీడ్ కోడ్లో కానీ హ్యాకర్ ర్యాంక్ కానీ చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేస్తే 18 వీక్స్ కూడా అవసరం లేదు, 18 డేస్లో కల్లా మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేసినట్టే. బట్ ఏ టైంలో ఏది యూజ్ చేయాలన్నది ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ ప్రాక్టీస్ అండ్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను ఎన్ని చెప్పినా అది వేస్ట్ అవుద్ది. 18 డేస్లో నీ కాన్సెప్ట్ నేర్పిస్తాను, త్వరగా నువ్వు ప్రిపేర్ అవ్వగలిగితే చాలు. ఆ 18 డేస్ తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేస్తే, జస్ట్ 1 మంత్ ప్రాక్టీస్ చేస్తే చాలు. 1 మంత్ నేను ఎందుకంటానంటే ఏ టైంలో ఏ ఫామ్లో యూజ్ చేయాలో అదన్నది ఎక్స్పీరియన్స్ బట్టే వచ్చింది. నేను చెప్తాను, ఇంకొకటి చెప్తాను రాదు. సో ఎందుకు లేట్, పెన్ను పేపర్ తీసుకొని స్టార్ట్ చేసేయి. అసలు 18 కాన్సెప్ట్స్ ఏంటి, హౌ టు స్టార్ట్ ఫ్రమ్ బిగినర్ టు అడ్వాన్స్ వరకు 18 కాన్సెప్ట్స్ ఏంటి అసలు. ఫర్ ఎగ్జాంపుల్ 18 కాన్సెప్ట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆల్గారిథమ్స్, 18 ఆల్గారిథమ్స్ అంటే రికర్షన్ మెథడ్, సర్చింగ్ ఆల్గారిథమ్స్, షార్టింగ్ ఆల్గారిథమ్స్, గ్రీడీ ఆల్గారిథమ్స్, బ్యాక్ ట్రాకింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రాఫ్స్, ట్రీస్, మ్యాథమెటికల్ ఆల్గారిథమ్స్, స్ట్రింగ్ ఆల్గారిథమ్స్. ఈ 18 కాన్సెప్ట్స్ మీరు తరోగా ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కంప్లీట్ డిఎస్ఏ మీకు వచ్చినట్టే. ఈ 18 కాన్సెప్ట్స్ మీరు తరోలీ ప్రిపేర్ అవ్వగలిగితే, ప్రాక్టీస్ చేయగలిగితే, ఏ టైంలో ఏ ఆల్గారిథమ్ యూజ్ చేయాలో మీకు నాలెడ్జ్ ఉంటే కంప్లీట్ అయినట్టే. సో 18 డేస్ 18 కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ నుంచి ఒక్కొక్క వీడియోలో బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బిగినర్ నుంచి అడ్వాన్స్ లోపల 18 వీడియోస్ 18 కాన్సెప్ట్ మీరు తరోలీ ప్రిపేర్ అవ్వగలిగితే మీకు కంప్లీట్ కాన్సెప్ట్ నేను చెప్తాను.